ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనము. నా పాదములు ఆయన అడుగుజాడలో విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి నడిచితిని. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు భక్తుడు దేవుని దృష్టికి నీతిమంతుడు. ఆయన చెడుతనము విసర్జించిన వాడిగా, ఆయనకు కలిగిన ప్రతి కష్టంలో, ప్రతి వేదనలో, ప్రతి బాధలో కూడా దేవుని మాటకు ఎంతగానో విలువిచ్చేవాడిగా ఉన్నాడని ఈ చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. తన చిత్తానుసారముగా కాకోకుండా దేవుని చిత్తానుసారముగా జీవించటానికి ఇష్టపడినవాడు. అందుకనే కష్టాల్లో కూడా దేవునికి విలువనిచ్చి దేవుని ఆశీర్వాదాలను రెండింతలుగా పొందుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఈ యొక్క యోబు భక్తుడు. యోబు భక్తుని జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి నిందలు, అనేకమైనటువంటి బాధలు కలిగి ఉన్నాయి. ఎందరో ఆయనను అవమానించి ఉన్నారు, ఎందరో ఆయనను దూషించి ఉన్నారు. సొంత వారే ఆయనను ఎంతగానో హింసించి మాటల చేత విలువ లేకుండా చేసినారు. అయినా సరే ఎప్పుడు కూడా తన సొంత ఆలోచనకు ప్రాముఖ్యత ఇవ్వటం కంటే కూడా మరలా నన్ను ఆశీర్వదించగలిగిన శక్తి కలిగిన వాడు దేవుడు అని చెప్పగలిగినటువంటి గొప్ప వ్యక్తి యోబు. అందుకని తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని, అంతకంటే రెట్టుగా రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి మరి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో చాలామంది దేవుని మాట చొప్పున కాక తమ ఇష్టానుసారముగా జీవించటం వలన నశించిపోయిన వారు మనము చూస్తూ ఉండవచ్చు. కానీ వారిలాగా కాకుండా యోబులాగా ఉన్నట్లయితే గొప్ప మేలులు పొందుకుంటామని ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు మనకొస్తున్నటువంటి కష్టంలో, మనకొస్తున్నటువంటి ఇరుకు ఇబ్బందిలో మనకు మనమే ఆలోచించేసుకొని మనకు మనమే నిర్ణయం తీసేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆయన చిత్తానుసారముగా మనము చేసినట్లయితే రెండింతల ఆశీర్వాదాన్ని మనము కూడా అనుభవించబోతున్నామని దేవుడు ఇదే కాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మన హృదయ ఆలోచనలు బాల్యము నుండి చెడ్డవని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుకనే ఈ రోజంతా కూడా ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. మనం చేసే ప్రతి పనిలో ఆయన మాట కొరకు ఎదురు చూద్దాం. ఒకవేళ దేవుడు చెప్పిన ఆన్సర్ నీకు నచ్చలేదేమో, అయినా పర్వాలేదు, మనం దేవుని ఆలోచన ప్రకారం నడిచినట్లయితే అది రెండింతల ఆశీర్వాదాల్లోకి మనలను నడిపిస్తూ ఉంది. కాబట్టి దేవుడు మనలను ఈ వాక్యము ద్వారా నీతిమంతులుగా చేయటానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఈ వాక్యము ద్వారా రెండింతల ఆశీర్వాదము కాదమ్మా, 100ంతల ఆశీర్వాదము చేత నేను నింపబోతున్నాను. నీ కుటుంబం ఫలభరితంగా ఉండబోతుంది, నీ ఉద్యోగం ఫలభరితంగా ఉండబోతుంది, నీ వ్యాపారం ఫలభరితంగా ఉండబోతుంది. ఎప్పుడో తెలుసా? నీ ప్రతి కష్టంలో, నీ ప్రతి కన్నీటిలో, నీ ప్రతి వేదనలో ప్రభు వైపుకు చూస్తూ, దేవా నీ ఆలోచన ప్రకారమే నేను జీవిస్తాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో అప్పుడు దేవుని శక్తిని మీదకు దిగి వస్తుంది. అట్టి కృపా, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, విమోచకుడా, సజీవుడమైన దేవా, నీకున్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ కృప మా మీదకు దిగి వస్తున్నందుకే నీకు వందనాలు. ఈ యొక్క గొప్ప వాక్యము చేత మమ్ములను మీరు బలపరిచినందుకే మీకు వందనాలు ప్రభా. నీ నూతనమైన బలము, నీ నూతనమైన శక్తిని ప్రభా మాకు అనుగ్రహించండి. ప్రతి విషయంలోనూ మీ మీద ఆధారపడేటువంటి జీవితాలను మీరు మాకు అనుగ్రహించండి
ప్రభువా, మేము అడుగు వేసే ప్రతి అడుగులోనైనా మీరే ముందుండి మమ్మలను నడిపించండి. యోబు వలె మేము కూడా నాయనా మా సొంత చిత్తాన్ని కాకోకుండా, మా సొంత ఆలోచనలను కాకుండా నాయనా నీ ఆలోచనలని మేము కలిగి ఉండినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. ప్రతి విషయములో మీ మాటకు లోబడి ఉండే వారముగా మీరు మమ్మలను దీవించమని, ఎందరైతే ఇలాగో ప్రార్థిస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో రెట్టింపు ఆస్తికి, రెట్టింపు ఆశీర్వాదమునకు మరి భాగస్థులుగా ఉండటానికి మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.